పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ఎన్నో అనుమానాలు, ఎన్నో కథనాలు. రోజుకు కొత్త కోణం వెలుగు చూస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒక వీడియో ఫుటేజ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పాస్టర్ ప్రవీణ్‌ను పోలిన వ్యక్తి ఒక వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేస్తున్నట్టు ఒక ఫుటేజ్ బయటికి రావడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో అనేక అనుమానాలను యావత్ క్రైస్తవ సమాజం వ్యక్తం చేస్తోంది. ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని క్రైస్తవ సంఘాలు, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతోంది. ఈ కేసులో ఫోరెన్సిక్స్ రిపోర్ట్ కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు ప్రయాణించిన రహదారి మార్గంలో ఉన్న అన్ని టోల్ గేట్ల వద్ద నుండి సీసీటీవీ ఫుటేజ్లను సేకరించి వాటిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైన్ షాప్‌లో ప్రవీణ్‌ను పోలిన ఒక వ్యక్తి మద్యం కొనుగోలు చేస్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు గుర్తించారు. అదే విధంగా రోడ్డు పక్కన తన బుల్లెట్‌ను పార్కింగ్ చేసి కూర్చుని ఉన్నట్టు ఒక పిక్ బయటకు రావడంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. అసలు వైన్ షాప్‌లో మద్యం కొనుగోలు చేసింది ఎవరు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఈ ఫుటేజ్ పోలీసుల దర్యాప్తులో కీలకం కానుంది. ప్రవీణ్ కుటుంబ సభ్యులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇప్పటివరకు ఇది కుట్ర అన్న కోణం దాగి ఉందని, ప్రవీణ్‌ను సంఘ విద్రోహ శక్తులు హతమార్చారని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా పాస్టర్ ప్రవీణ్ ప్రయాణించిన సమయంలో ఆయన బుల్లెట్ వెనక వెళ్తున్న 4 కార్ల నంబర్లను ట్రేస్ చేసి పోలీసులు విచారించారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారణ చేశారు. ప్రవీణ్ ప్రయాణించిన దారి పొడవునా ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ఈ నేపథ్యంలో ఈ ఫుటేజ్ బయటికి రావడం, మద్యం షాపు వద్ద పాస్టర్ ప్రవీణ్‌ను పోలిన ఒక వ్యక్తి మద్యం కొనుగోలు చేయడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు ప్రస్తుతం దొరికిన ఈ వీడియో ఫుటేజ్ దర్యాప్తు ఎంతవరకు సహకరిస్తోంది? ప్రవీణ్ మృతి కేసులో ప్రస్తుతం దొరికిన ఈ వీడియో ఫుటేజ్ కేసు దర్యాప్తుకు ఎంత మేరకు సహకరిస్తోంది? ఆ ఫుటేజ్‌లో ఉన్నది పాస్టర్ ప్రవీణా? కాదా? ఆయన పోలికతో ఉన్న వ్యక్తా అనేది పోలీసుల దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ప్రస్తుతం దొరికిన ఈ వీడియో ఫుటేజ్ కేసు దర్యాప్తుకు ఎంత మేరకు సహకరిస్తోంది? ఆ ఫుటేజ్‌లో ఉన్నది ప్రవీణా? కాదా? ఆయన పోలికలతో ఉన్న వ్యక్తా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఉత్కంఠంగా మారిన ఈ కేసుకు సంబంధించి ఈ వీడియో అండ్ ఫోటోస్ ఎటువంటి ముగింపు వస్తుందో అని ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.